ఈరోజు మనం 2 టాపిక్స్ని కలిపి చూడబోతున్నాం. చంద్రబాబు ఈ విషయంలో రియలైజ్ అయ్యారా? ఒక పక్క వరల్డ్ బ్యాంక్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రెండింటి మధ్య ఒకసారి జస్ట్ ఒక ఆలోచన చేసి చూద్దాం. చాలా సీరియస్గా ఒక స్పీచ్ ఇచ్చారు చంద్రబాబు గారు. దానిలో ఏంటి అంటే, అభివృద్ధి చేస్తే ఎన్నికల్లో గెలవలేం. ఎవరన్నారో తెలుసు కదా? సాక్షాత్తు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఐఎస్బి వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలనేవి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టాపిక్ వేరే వైపు వెళ్ళినా ఇది నిజం. ఈ టాపిక్ హైటెక్ సిటీ కట్టినప్పుడు ఓడిపోవడం, అమరావతి కోసం పోరాడుతుంటే ఈ విమర్శలు అన్నిటినీ చూసి వీటి వెనక అసలు మ్యాటర్ ఏదో ఉందనిపిస్తోంది. అలా అని చెప్తూనే అమరావతి మీద వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏపీ రాజకీయాలు ఎలా మార్చబోతుంది అనే విషయాల్ని కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీ పాలిటిక్స్ లో రకరకాల మైండ్ గేమ్ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. ప్రజల్ని ఆలోచనల్ని మతిప్రమించేలాగా జరుగుతుంది. వాటి గురించి కొంచెం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతి గ్రాఫిక్స్ లో ఆల్రెడీ చూశారు. ఇంకోవైపు మావిగన్ అంటున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ అయింది. సో ప్రపంచ బ్యాంక్ నుంచి మనకు నిధులు వస్తున్నాయని అందరికీ తెలుసు కదా. అమరావతి అనేది ఒక నగరం కాదు, అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి గ్రోత్ ఇంజన్ అని వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, భారీగా అంతర్జాతీయ పెట్టుబడులు ఇక్కడ అవకాశం ఉంటుంది ఇది గనక అభివృద్ధి అయితే అనేది వాళ్ళ వర్షం. అసలు దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? అమరావతిని ఒక దోపిడీ గని అని ఆయన అంటున్నారు. అంటే ఎందుకు దోచుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు అని ఆయన వర్షం. రాజధాని వైపే మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఒకవేళ ఈ మావిగన్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదో ఈ ఏరియాస్ కారిడార్ ఉందో అది మీకు నచ్చకపోతే మంచిదే అని కూడా చెప్తున్నారు. సో పేర్ని నాని ఇంకొక అడుగు ముందుకేసి మావిగన్ ప్లాన్ తప్పు అని నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటానని చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కొంతమంది మావిగన్ ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి అనేది ఎవరి దృష్టిలో ఏంటి అనేది పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. ఇది ఒక మైండ్ గేమ్. ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసేసేయాలి. ఎవరికి లాభం? ప్రజలకైతే 0 లాభం. చంద్రబాబు గారు 1990ల చివరిలో అభివృద్ధిని ఎలక్షన్ అజెండాగా మార్చి ఉన్న ఫస్ట్ నాయకుడు ఇతనే. ఐటీ, హైటెక్ సిటీ, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఆయనకున్న అతిపెద్ద ప్లస్. 1999లో గెలిచారు. 2004లో కూడా అదే అభివృద్ధి ఆయన్ని ఓడించింది. ఎందుకు అంటే, ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే, కేవలం హైటెక్ సిటీ లాంటి మెగా ప్రాజెక్టులే ప్రజలకు సరిపోవు. ప్రజలకి ఆ రోజుకి అప్పటికి కావాల్సిన అవసరాలు, భావోద్వేగాలు, ఇంకా కులమత సమీకరణాలు అభివృద్ధిని మించిపోతూ ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. మరి చంద్రబాబుకి ఈ విషయం ఆలస్యంగా బోధపడిందని కూడా వాళ్ళు అంటున్నారు. అందుకే ఆయన ఇప్పుడు ఒక కొత్త ఫార్ములాతో వచ్చారు. అదేంటి అంటే, అభివృద్ధితో పాటు రాజకీయం చేయాలి అని. ఐటీ కంపెనీలు తీసుకురావడమే కాదు, అవన్నీ క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఓట్లాగా ఎలా మార్చాలి అని ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్న మాట వాస్తవం. ఇక ఇంకో వర్షన్ చూద్దాం. బొత్స సత్యనారాయణ గవర్నర్ ని కలిసి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఒక లెక్కల యుద్ధం జరుగుతుంది, అది మామూలుగా లేదు. ప్రభుత్వం అప్పుల మీద అంతా తప్పుడు లెక్కలు చెప్తోంది అనేది ఆయన వర్షనం. సో తప్పుడు లెక్కలు అంటే ఇంతవరకు లెక్కలు ఎందుకు క్లియర్ గా మనకు తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ విషయం గురించి డైరెక్ట్ గా ఆయన గవర్నర్ కి ఫిర్యాదు చేశారు బొత్స గారు. సుమారు 20,000 కోట్ల రూపాయలు దాచిపెట్టారనే పెద్ద ఆరోపణ కూడా చేశారు ఆయన. ఇంకోవైపు చంద్రబాబు గారు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఈ ఒక్క రోజులో వచ్చిన అప్డేట్స్, రోడ్ల నిర్మాణమే జాతి నిర్మాణం అని, గోదావరి పుష్కరాల్లోపే రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టేశారు ఆయన. ఈ రోజు తెలిసిన విషయం ఇది. అంటే వరుసగా వస్తున్న వార్తలు. పోర్టుల్ని అనుసంధానిస్తూ ఈస్ట్ వెస్ట్ కారిడార్ రావాలని, తక్కువ ఖర్చుతో ప్రయాణం కోసం ఈవీ బస్సులు వాడాలని విజన్ తో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇవన్నీ వర్షన్స్ ఒకసారి గమనించండి. ఒక పక్క కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాకముందే ఈ వే ఆఫ్ ప్లానింగ్ అనేదాన్ని ఒకసారి ఖచ్చితంగా మనం గమనించి తీరాలి. ఫైనల్ గా ఏంటి అంటే, ఇన్ని విషయాలు వింత విషయాలు చూసిన తర్వాత అభివృద్ధి అనేది మెయిన్ కోర్స్ అయితే, రాజకీయం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్లే వెహికల్ లాంటిది. చంద్రబాబు గారు ఇప్పుడు ఆ రెండింటి మధ్య చాలా ఈక్వాలిటీ పాటిస్తున్నారు. ఒకవైపు చూస్తే వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు, ఇంకోవైపు ప్రజల సెంటిమెంట్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ రాజకీయం చేస్తున్నారనే మాట వాస్తవం. కాబట్టి సరికొత్త చంద్రబాబు గారిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇక జగన్ తీసుకొచ్చిన ఈ మావిగన్ వాదన ప్రజల్లో ఎంతవరకు గట్టిగా నిలబడుతుంది, లేకపోతే అమరావతి ఆంధ్రుల భవిష్యత్తు మారుస్తుందా చూడాలి.